హలో నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రోజు సుదీర్ఘంగా పీసీ ఘోష్ తెలంగాణ కాళేశ్వరం అంశంపై ఇచ్చిన రిపోర్ట్ పైన అసెంబ్లీలో చర్చించింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత అర్ధరాత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఓ ప్రకటన చేశారు. ఈ కేసుని ఈ అంశాన్ని సిబిఐకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పారు. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా సంచలన నిర్ణయంగా చూడాలి. ఎందుకంటే సిబిఐకి కేసును అప్పగించడం ద్వారా రేవంత్ రెడ్డి అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరికీ కూడా చెక్ పెట్టారు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ దానివల్ల తమకు రాజకీయంగా లాభం కలుగుతుందని భావిస్తుంది. ఒక్క దెబ్బకు రెండు పెట్టెలు లాగా ఒకే దెబ్బతో అటు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీల నోర్లు మూయించమనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంచనాగా ఉంది. అయితే సిబిఐకి కేసు ఇవ్వడం అనేది రాహుల్ గాంధీకి ఇష్టం లేని అంశం అనే చర్చ, రాహుల్ గాంధీకి ఇష్టం లేకుండా ఇచ్చారనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీతో సన్నిహితంగా ఉండే వ్యక్తి, రాహుల్ గాంధీయే ఎంపిక చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి రాహుల్ గాంధీకి ఇష్టం లేని నిర్ణయం ఎందుకు తీసుకుంటారని ఎవరైనా ఎందుకు చర్చిస్తున్నారు అంటే, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అర్ధరాత్రి అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత 24 గంటల తర్వాత ఆదివారం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తే ఆదివారం అర్ధరాత్రి, సోమవారం సాయంత్రం బీహార్లో ఓట్ అధికార యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు భారతీయ జనతా పార్టీకి జేబు సంస్థలుగా ఈడీ సిబిఐ మారిపోయాయి. ఈడీ సిబిఐ ద్వారా పార్టీలపైన పెత్తనం చేసేందుకు, పార్టీలను ఖతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది అంటూ ఆరోపించారు. సో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిబిఐపై నమ్మకంతో ఓ ప్రధానమైన కేసుని, రాష్ట్రానికి సంబంధించిన కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అదే పార్టీకి సంబంధించిన జాతీయ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత సిబిఐ పైన నమ్మకం లేదని చెప్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ చెప్పిన దానికి భిన్నంగా ఇక్కడ సర్కార్ చేసిందంటే రాహుల్ గాంధీకి తెలియకుండా చేసుంటుంది, రాహుల్ గాంధీ నిర్ణయానికి వ్యతిరేకంగా చేసుంటుంది, రాహుల్ గాంధీ కళ్లకు గంతలు కట్టి చేసుంటుంది. ఇలాంటి చర్చ జరుగుతోంది. నిజానికి గత అనుభవాలను కూడా సిబిఐ అంశానికి సంబంధించి చూస్తే, మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో దేశంలో అనేక రాష్ట్రాలలో సిబిఐ వరుసగా కేసులు పెట్టడం, రాజకీయపరమైన అరెస్టులు చేయడం చూసాం. గతంలోనూ రాజకీయపరమైన అరెస్టులు ఉన్నప్పటికీ అవి 1, 2, 3, 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడానికి మాత్రమే చూసేవాళ్ళం. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే సిబిఐ వస్తుందేమో, ఈడీ వస్తుందేమో అనే ఒక భయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కల్పించారు. మోదీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు సిబిఐ విచారణకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సిబిఐ కేసులు వాళ్ళపైన నమోదవుతూ వచ్చాయి. అటువంటి నేపథ్యంలోనే ఇండీ కూటమికి సంబంధించిన పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో సిబిఐ మా రాష్ట్రంలోకి వద్దు అంటూ వాళ్ళు మాట్లాడడం చూసాం. మాట్లాడడం మాత్రమే కాదు, మమతా బెనర్జీ మా రాష్ట్రంలోకి సిబిఐ రావద్దు అంటూ జీవో ఇచ్చింది. పశ్చిమ బెంగాల్లో సిబిఐ అడుగుపెట్టే పరిస్థితి లేదు ఈరోజు. 2019 ఎన్నికల కంటే ముందు అప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు సిబిఐ మా రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు అంటూ జీవో ఇచ్చారు. సిబిఐని రానిలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐని అలౌ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి. అలాగే కర్ణాటకలో సిబిఐ రావద్దని చెప్పారు. బీహార్లో గతంలో సిబిఐ మా రాష్ట్రంలోకి రావద్దని చెప్పారు. ఢిల్లీలో మా రాష్ట్రంలోకి సిబిఐ రావద్దని చెప్తున్నారు. పంజాబ్లో మా రాష్ట్రంలోకి సిబిఐ రావద్దని చెప్తున్నారు. ఇలా అనేక ఇండీ కూటమికి సంబంధించిన పార్టీలు, ఎన్డీఏ ఇండీ రెండు కూటముల్లో లేని పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లో సిబిఐని మా రాష్ట్రంలోకి రావద్దని చెప్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా 2022 ఆ ప్రాంతంలో సిబిఐ మా రాష్ట్రంలోకి రావద్దు అంటూ అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఓ జీవో ఇచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉంది అది. దాన్ని బ్రేక్ చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిబిఐని అలౌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి, కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకంగా, ఇండీ కూటమిలోని పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలకు విరుద్ధంగా, ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి 2-3 రోజుల క్రితమే సిబిఐ, ఈడీ, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలు అని చెప్పిన మాటలకు విరుద్ధంగా సిబిఐకి కేసునిచ్చారు అంటే ఇది రాహుల్ నిర్ణయానికి వ్యతిరేకంగా జరగకపోతే ఇంకేంటి అని ఒకటి. 2, సిబిఐకి ఇవ్వాలని రేవంత్ పైన ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? నాట్ రాహుల్ గాంధీ. ఇంకెవరైనా ఒత్తిడి తెచ్చారా? ఇంకెవరి ప్రయోజనాల కోసమైనా రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని తీసిపోయి సిబిఐ దగ్గర పెట్టారా? ఇంకెవరికి ఉండే ప్రయోజనాలు ఏంటి? ఇంకెవరి ప్రయోజనాలని కాపాడాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది? ఇంకెవరి ప్రయోజనాలను రేవంత్ రెడ్డి కాపాడడం ద్వారా ఈయనకి వచ్చే ప్రయోజనం ఏంటి? సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఆలోచనకి విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి బిహేవ్ చేశారు లాంటి ఒక ఇంప్రెషన్, చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది. దానికి యాడ్ ఆన్గా పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించిన చర్చ క్యాబినెట్లో జరిగినప్పుడు, అసెంబ్లీలో పెట్టాలనుకున్నప్పుడు ఆ రోజు అనుకున్న మాట, ఆ రోజు అనుకున్నట్టుగా బయటకు వచ్చిన వార్త, ఆ రోజు జరిగిన చర్చ, మనం విన్నది, చూసింది, మాట్లాడుకున్నది
పీసీ ఘోష్ కమిషన్ అంశానికి సంబంధించి అసెంబ్లీలో పెట్టిన తర్వాత చర్చించిన తర్వాత దీనిపైన ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేసినట్లుగా వార్తలు చూసాం. క్యాబినెట్ ఆ మేరకు నిర్ణయించినట్లుగా వార్తలు చూసాం. క్యాబినెట్ ఆ మేరకు నిర్ణయించి సభా సంఘం వేస్తారు. సభా సంఘాన్ని ఏర్పాటు చేసి సభా సంఘం ముందుకి కమిషన్ రిపోర్ట్ని పంపించి దాని మీద ఆ సభా సంఘం ఎంక్వైరీ చేసే పరిస్థితి ఏదో ఉంటుంది. ఇదే క్యాబినెట్లో చర్చించినట్టు వార్త వచ్చాయి. కానీ దానికి భిన్నంగా, క్యాబినెట్లో చర్చించిన దానికి భిన్నంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఓ చర్చ కాంగ్రెస్ వర్గాల్లో కూడా జరుగుతుంది. అంటే తెలంగాణలో ఉన్న క్యాబినెట్ మంత్రులకు కూడా సిబిఐకి ఇస్తున్నారనే విషయాన్ని తెలియకుండా దాచారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? లేకపోతే మొత్తం క్యాబినెట్కి తెలిసే జరిగిందా? క్యాబినెట్లో ఉన్న మంత్రులు, అసెంబ్లీలో చర్చలో పార్టిసిపేట్ చేసిన మంత్రులు కూడా ఇది రాష్ట్ర స్థాయిలో జరిగే విచారణగానే, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయబోయే సిట్టే విచారణ చేస్తుందనే భావిస్తూ వచ్చారు. బట్ అనూహ్యంగా రేవంత్ రెడ్డి సిబిఐ ప్రకటన చేయడంతో వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు లాంటి ఒక నేరేషన్ కూడా తెలంగాణ రాజకీయాల్లో బిల్డ్ అవుతుంది. ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, రాహుల్ గాంధీ అభిప్రాయానికి భిన్నంగా తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు సిబిఐకి కేసునివ్వడం అనేది మాత్రం కాస్త అనూహ్యంగా కనపడుతోంది.